హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నీ ప్రార్థనకు జవాబు దేని మీద ఆధారపడ్డది? నీ ప్రార్థనకు జవాబు దేని మీద ఆధారపడ్డది? నీ అంతరంగ జీవితం. దేవుని ఎదుట నీ జీవితం సరిగా ఉండాలి. దేవుడు కోరుకునేది నీ అంతరంగాన్ని, నీ సొత్తును కాదు. పౌలు భక్తుడు అంటున్నాడు, మీ సొత్తును కాదు, మీరు కావాలి నాకు ముందు. ఆమేన్. మీరు దేవుని సొత్తు అయిపోతే, దేవుడు నీ సొత్తు అయిపోతే, దేవుని ప్రక్కన ఎంత డబ్బు పెట్టినా ఆయనకు వెల కట్టగలమా? నో. దేవునికి మహిమ కలుగును గాక. నీ గుండె మీద చేసుకో. నా ప్రార్థనకు ముందు దేవుడు నన్ను అంగీకరించును గాక. చూపులో, మాటలో, తలంపులో, క్రియలో ఏ పొరపాటున నీ అర్పణ దేవుడు అంగీకరించాడు. నీ ప్రార్థన అనే అర్పణ దేవుడు అంగీకరించాడు. నేను చెప్తా, నీ ఆత్మను దేవుడు కోరుతున్నాడు. నీ సొత్తు కంటే ముందు నువ్వు దేవునికి కావాలి. నీ అర్పణల కంటే ముందు నువ్వు కావాలి. నువ్వు బలి అర్పించే ముందు ఏదైనా విరోధం, ఏదైనా చేదు, ఏదైనా పడంది ఏదైనా ఉంటే ఆపు. అర్పణ ఆపు. ఒక గంట ప్రార్థన చేస్తావు, క్షమాగుణం లేదు నీకు. క్షమించకుండా గంట ప్రార్థన చేస్తే నీకు గంట సమయం వృధా. ప్రార్థన వృధా, సమయం వృధా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఆపు, నీ ప్రార్థన ఆపు. ముందు పోయి నువ్వు సమాధాన పడు. నీ హృదయాన్ని సరి చేసుకో. ఆ కోపం, ద్వేషం, అసూయ, పగ, కొల్లు, కుతంత్రాలు తీసేసుకో. లీవ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ తీసేసుకొని నీ హృదయం దేవునితో సరి చేసుకొని ముందు నువ్వు సొంతమవు దేవునికి. ఎవరు సొంతం అవ్వాలా? మనం సొంతం అవ్వాలి. మన హృదయాలు మనం దేవునికి సొంతం అవుతే మన ప్రార్థనైనా మన కానుకలైనా దేవుడు అంగీకరించి పంటను దేవుడు మీకు ఇస్తాడు. సంతోషం ఉన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. కమాన్, గట్టిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనం ఏం చేయాలా? మన అంతరంగాన్ని బాగా కాపాడుకోవాలి. నీ ప్రార్థన విజయం, నీ ప్రార్థనకు జవాబు, నీ ప్రార్థనకు ఫలం, నీ ప్రార్థనకు విజయం, నీ ప్రార్థన బలమైన కార్యాలు చేయాలనంటే దట్స్ డిపెండ్ ఆన్ యువర్ ఇన్నర్ స్పిరిట్, ఇన్నర్ మ్యాన్. నీ అంతరంగ జీవితం మీద ఆధారపడి దేవుడు ఎవరి అర్పణ అంగీకరించడానికంటే ముందు ఎవరిని అంగీకరించాడు? హేబేలును అతని అర్పణను అంగీకరించాడు. కయీనును అతని అర్పణను తృణీకరించాడు. హల్లెలూయా చెప్పండి. ప్రకటన చెప్పండి, దేవుడు నిన్ను నీ అర్పణ అంగీకరించును గాక. ఎంతమందికి ఇష్టం దేవుడు మనల్ని అంగీకరించాలి? ఎస్. ఒకటి చెప్తున్నా, మీ అందరికి ఒకటి చెప్పనా? ప్రక్కనున్న వారిని బట్టి, మనుషులను బట్టి మీరు చెడిపోకండి. మీరు దేవునికి దూరం కాకండి. వాళ్ళు అట్లున్నారు, నేను అట్నే ఉంటా అంటే వాళ్ళు నువ్వు కలిసి ఇద్దరు కట్టకట్టుకొని పోయి నరకంలో వేసేస్తాడు దేవుడు. వాళ్ళు క్షమిస్తలేరు, నేను క్షమించా అంటే అట్లుండకూడదు. వాళ్ళు క్షమించినా క్షమించకపోయినా, ఇచ్చినా ఇయ్యకపోయినా, మంచి చేసినా చెయ్యకపోయినా మన మట్టుకు మనం దేవునికి నమ్మకంగా ఉందుము గాక.